అందరికీ నమస్కారం. తులేకలాన్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా సత్తు హేమలత వెంకటరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మల్లెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో అభ్యర్థిగా నిలబెట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఫ్రీ బస్, అదేవిధంగా రేషన్ కార్డులు, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం చూస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రేషన్ కార్డులు రావడం జరిగింది. దాంతోపాటుగా గత 10 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మా గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. అదే తరహాలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా గ్రామానికి కూడా 45 ఇండ్లు రావడం జరిగింది. రెండో విడత కూడా ఇంకో 50 ఇండ్లు మంజూరు చేయడం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామంలో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులంతా కూడా రేషన్ కార్డు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 45 మంది ఇండ్ల యొక్క నిర్మాణం కూడా స్లాబ్ల వరకు కూడా రావడం జరిగింది, బిల్లులు రావడం జరిగింది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, అదేవిధంగా గ్రామంలో కూడా సర్పంచులు గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారు. మా గ్రామంలో కూడా రాష్ట్ర ఎన్నికల ఏ విధంగా జరిగితే మేనిఫెస్టోని విడుదల చేస్తారో, మా గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచి నిలబడుతున్నందుకు మేము కూడా ఒక మేనిఫెస్టోని పెట్టుకున్నాం. యూత్ అంతా కూడా చైతన్యం కావాలని చెప్పి, అదేవిధంగా మా అమ్మను హేమలత గారిని సర్పంచ్గా నిలబెట్టుకుంటే ప్రతి నెల మా అమ్మగారికి వచ్చే జీతం 5 కావచ్చు, 10 కావచ్చు, ఏదన్నా రావచ్చు, 60 నెలలు ప్రతి ఒక్క వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తులకు 60 నెలలు ఆ యొక్క జీతాన్ని మేమంతా కూడా పేదలకు ఇస్తామని ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. దాంతో భాగంగానే గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ లేదు, దాని నిర్మాణం కోసం, అదేవిధంగా గ్రంథాలయం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కృషితోటి తుది దశకు చేరుకుంది గ్రంథాలయం. దాన్ని కూడా జనవరిలో ప్రారంభం చేసుకోవడం, అదేవిధంగా దక్కన్ గ్రామీణ బ్యాంక్ మన ఊరికి రాబోతుంది, దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేయడం జరిగింది. దాంతోపాటుగా పురాతనమైనటువంటి రామాలయం, అదేవిధంగా మాదిగ బస్తీలో ఎల్లమ్మ దేవాలయం, అదేవిధంగా ఎస్సీ మాల బస్తీలో పోచమ్మ దేవాలయాన్ని కూడా కార్యకర్తలంతా కూడా కట్టి చూపిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. దాంతోపాటుగా గ్రామానికి సంబంధించినటువంటి బస్ స్టాండ్ నిర్మాణం, యూత్ అంతా కూడా వారి యొక్క సొంత డబ్బులతోటి ఈ యొక్క మేనిఫెస్టోలో బస్ స్టాండ్ నిర్మాణం, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ, అదేవిధంగా వివేకానంద స్టాచ్యూని కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. వాటన్నిటిని 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్తే పూర్తిగా కాంగ్రెస్ వైపే మద్దతు ఉంది. మేము ఖచ్చితంగా గెలుస్తామని ప్రజలు మాకు మద్దతు ఇస్తారు. మేమైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.